అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము వచ్చేసి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి వెళ్ళాము. ఇది ఎక్కడ ఉందంటే ఎన్బిటి నగర్, ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్, హైదరాబాద్లో ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ మనం వెళ్ళగానే మనకి గోమాతలు దర్శనం ఇస్తాయి. అక్కడ మనం గడ్డి కొనుక్కొని గోమాతలకి వేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి ఒక్క కొటేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా కొన్ని మెట్లు దిగిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అసలుకి వెదర్ మాత్రం చాలా బాగుంటుంది. రాధాకృష్ణ గోవిందులు ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందో. శ్రీ రాధాకృష్ణ గోవిందు వాళ్ళు కూడా ఉంటారు. మేము వచ్చేసి 1:45కి మేము రీచ్ అయ్యాము. జస్ట్ గుడి అప్పుడే క్లోజ్ అయిపోయింది. ఆ పైన చూసారా మొత్తం శ్రీ రాధాకృష్ణ దాతలు ఉంటారు కదండి, వాళ్ళు పెయింటింగ్ వేశారు. పైన మొత్తం కృష్ణునివి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం శ్రీ రాధా గోవింద ఉంటారు. ఇక్కడ మాత్రం లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఈ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి కొటేషన్ చదవండి మీరు. సాక్షాత్తు శివుడే తపస్సు చేశాడంట లక్ష్మీనరసింహస్వామి కోసం. తపస్సు చేస్తే ఆపోజిట్ కొండకి లక్ష్మీనరసింహస్వామి అవతరించాడు. చాలా బాగుంటుందండి. అసలు కాక టెంపుల్కి అడుగు పెట్టిన తర్వాత అసలు వెళ్ళాలనిపించదు. ఈ కొటేషన్ చదువుతుంటే అసలుకి చాలా బాగుంటుంది. పిల్లల్ని కానీ పెద్దలు కానీ ఒక్కసారి విజిట్ చేయండి. అసలుకి ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారు. గోసేవలు ఉంటాయి, అన్నదానాలు ఉంటాయి. ఈ కొటేషన్ చదువుతుంటే అసలుకి మైండ్ బ్లోయింగ్ అండి. మనం మహాభారతం, భాగవతం ఇలా అన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి జస్ట్ ఈ కృష్ణునివి కొన్ని ఫొటోస్, ఇక్కడ కొన్ని కొటేషన్ చదివితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి కొండ అండి. సాక్షాత్తు కొండకే అవతరించాడు లక్ష్మీనరసింహస్వామి. అసలుకి లక్ష్మీనరసింహస్వామిని చూస్తుంటే చాలా అనిపిస్తుంది. అలాగే ఈ గుడికి ఆపోజిట్ సైడ్ మాత్రం చిన్న శివలింగం, పటిక శివలింగం ఉంటుంది. చాలా బాగుంటుంది శివలింగం కూడా. చూడండి ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది కదా. ధ్వజస్తంభం కూడా చాలా బాగుందండి. మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ కూడా వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ కూడా పెడతారండి. సాంబార్ రైస్, కర్డ్ రైస్, అలాగే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చి ఇస్కాన్ వాళ్ళే మొత్తం ఈ టెంపుల్కి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ టెంపుల్లో మాత్రం చాలా ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి. పైన అవన్నీ చూస్తుంటే నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్లా అనిపించింది. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతైనా సరే జై శ్రీ రాధాకృష్ణ అంటే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో శ్రీ రాధా గోవింద స్వామి ఉంటారు. ఆపోజిట్ లక్ష్మీనరసింహస్వామి ఉంటారు. ఆపోజిట్ వచ్చేసి శివుడు పటికలింగంతో ఉంటాడు. నేను అది కూడా వీడియో తీసాను. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ శివుడు ఉన్నాడండి. ఈ చిన్న గోపురంలో చాలామంది అసలుకి భజనలు చేసుకుంటున్నారండి. ఇక్కడ వచ్చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఇక్కడ తులసి మాలలు అమ్ముతున్నారు. చాలామంది తులసి మాలలు తీసుకొని, జపమాల తీసుకొని ఇలా 108 సార్లు చదువుతూనే ఉన్నారు. చూడండి శ్రీ రాధా గోవింద స్వామి వాళ్ళు ఎంత బాగున్నారో చూడండి. మా పాపనైతే అన్నీ చదివేస్తుంది. తనకి అచ్యుతం కేశవం ఇవన్నీ వచ్చి కదా అక్కడ కూర్చొని చదువుతుంది. ఇక్కడ మనకి ఫొటోస్ వీడియోస్ తీయనియారు. నేనేదో కొంచెం రిక్వెస్ట్ చేసి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి నేను కొంచెం వీడియోలు తీశాను. కానీ శ్రీ రాధా గోవింద స్వామి టెంపుల్ మాత్రం చాలామంది భజనలు చేస్తున్నారండి. శ్రీకృష్ణ దాసులు అయితే అక్కడే కూర్చొని జపం చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సాక్షాత్తు శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నట్టు ఉంది.